గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఏం చెప్తారు రాష్ట్రంలో పరిస్థితులపై? పరిటాల శ్రీరామ్ వాయిస్ ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వైసీపీ ఆరోపిస్తున్నది ఎస్పెషల్లీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అపోజిషన్ పార్టీలు 100 మాటలు మాట్లాడవచ్చు, కానండి మన నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు రెడ్ బుక్ అనేది ఒక సంచలనాత్మక సబ్జెక్ట్గానే మారింది. కానీ రెడ్ బుక్లో చాలామంది ఏముంది అనుకుంటూ చాలామందికి ఒక డౌట్స్ ఉండొచ్చు. అందులో ఏదో వీళ్ళని మాట్లాడిన వాళ్ళనో లేకుంటే ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళనో వీళ్ళందరి పేర్లు రాసుకున్నారంటూ ఆ రోజు ఉన్న వైసీపీ పార్టీ గవర్నమెంట్ ఆయన మీద ఒక చెడు ప్రచారం అనేది తీసుకొని వచ్చింది. ఈరోజు రెడ్ బుక్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగినప్పుడు అక్కడ ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో లేకపోతే ఏ విషయాలైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయో అటువంటి విషయాలన్నింటినీ తీసుకొని ఒకటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేసినారు. కానీ దాంట్లో ఎవరినో మీదనో లేకుంటే దీంట్లో వీని ఇబ్బంది పెట్టాలి, ఈ కాన్స్టిట్యున్సీలో వీని తన్నాలో వీని మీద కేసులు కట్టాలనే విషయాలు ఏం దాంట్లో లేవు. ఆ పాదయాత్రలో భాగంగా అక్కడ ఉన్న సమస్యలన్నీ రెడ్ బుక్లో ఎక్కించడం జరిగింది. దాన్ని ఒక్కొక్కటిగా నారా లోకేష్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజుకి. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నదైతే మాత్రం కక్ష సాధింపు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కక్ష సాధింపులో భాగంగానే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి వల్లభనేని వంశీ అరెస్టు కూడా ఇది అక్రమమే అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నట్టు. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు గవర్నమెంట్ వచ్చి దగ్గరగా 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్లీ సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే అక్రమ అరెస్టులు కానీ కక్ష సాధింపులు కానీ జరగాలి. కానీ ఎక్కడ ఆ రకంగా జరగాలి. సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకొని పోవాలా, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావాలా, ఆల్రెడీ రాష్ట్రం అనేది అప్పుల్లో మునిగిపోయింది. ఈ అప్పుల బాధ నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటికి తీసుకొచ్చి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మరి దాంతోపాటు ఒక ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలనే ఆలోచనలే మనం చూస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి మనం టీవీలో ఛానల్స్లో చూసుకున్నప్పటికీ పేపర్లు చూసినప్పటికీ ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల గురించి, అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ ఏ రోడ్లు గుంతలు పడ్డాయి ఆ రోడ్లు ఏ గుంతలు పూడ్చాలి, లేకుంటే ఏ చెరువులకు నీళ్ళు ఇవ్వాలి, లేకుంటే ఏ వర్గాలు వెనకబడి ఉన్నాయి ఆ వర్గాలను ఏ రకంగా ముందుకు తీసుకురావాలి, మనకు మేజర్ డిస్కషన్స్ ఇవే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆఫ్టర్ 5 years ఒక సీఎం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి కానీ చెప్పడం కానీ నాకు తెలిసి ఈ గత 6 నెలల నుంచినే జరుగుతున్నాయి. గత ముందు 5 ఏళ్ళలో ఎక్కడ లేదు, ఈ 6 నెలల నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు దాని మీదనే ఆలోచన ఉన్నారు. కక్ష సాధింపు అనేది ఏది లేదు. ఇక్కడ ఏ అరెస్టులు జరిగినా ఏ దాని మీద లేకుంటే ఇది తీసుకున్నా చట్టం వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని కరెక్ట్గా ఎవిడెన్స్తో పాటు పెట్టుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఎవరైతే కంప్లైంట్ ఉంటాడో వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నంలో ముందుకెళ్తుంది. కానీ గవర్నమెంట్ ఎక్కడ కక్ష సాధింపు అని చెప్పి చేయని పనులకో ఇంకో దానిలకో ఎవరి మీద పడి ఎవరిని సాధించింది అయితే లేదు. ఇప్పుడు నిన్నటికి మనం చూసుకున్నప్పటికీ నిన్న వంశీ విషయంలో కూడా సేమ్ అదే. అక్కడ జరిగిన పూర్తి ఎవిడెన్స్తో తీసుకున్న నిర్ణయమే కానీ ఇంకో రకం కాదు. లేకుంటే అక్కడ జరగని విషయానికి ఆయన మీద కేసు పెట్టింది లేదు. సార్, ముఖ్యంగా వల్లభనేని వంశీ అనేది ఖచ్చితంగా మీరు ఎవిడెన్స్తో కూడిన, అంటే చట్టం తన పని తాను చేసిపోతుందని అంటారు. ఖచ్చితంగా అండి. ఈరోజు మనం చూసాము. ఈరోజు చట్టం ఈరోజు ఈ ఇన్సిడెంట్ కాకపోయినప్పటికీ గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వాస్తవంగా ఒక అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది బయట మాట్లాడినా మనం ఎవరు హర్షించే పరిస్థితి లేదు. కామన్ జనాలు బయట అట్లాంటి మాటలు విన్నా కానీ ఎవరు దానికి సపోర్ట్గా మాట్లాడే పరిస్థితి అనేది ఎక్కడ ఉండదు. అట్లాంటిది అక్కడ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసుకున్న పనులకు ఆయన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడిందని అనుకుంటాం. సార్, వంశీ విషయం అయితే మాత్రం ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మరొక చర్చ జరుగుతున్నటువంటి పరిటాల రవికి బినామీ అనేది ఒకటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీన్ని పరిటాల రవి కుమారుడిగా పరిటాల శ్రీరామ్ ఏం చెప్పవచ్చు? అన్నా, ఇప్పుడు ఫస్ట్ ఒకటి నేను అంటే చాలా రోజుల నుంచి వింటున్న మాట, బినామీ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరేమైనా చెప్పగలిగితే దానికి మీనింగ్ నాకు చెప్పొచ్చు. వంశీ మాకు వెనక పుట్టినోడు కాదు, ముందు పుట్టినోడు కాదు, అంతకంటే ముఖ్యంగా ఏ బిజినెస్ మ్యాను కాదు. ఆయన ఇన్ని ప్రపంచంలో ఉన్న రాజకీయాలు లేకుంటే ప్రపంచ మేలు కోసం మాట్లాడే వాళ్ళంతా
అసలు మినిమం కామన్ సెన్స్తో ఆలోచన చేసినట్లయితే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నా బంధువులో నా అన్నో తమ్ముడో బామర్దో లేకుంటే అతి దగ్గర సహచరుడో లేకుంటే ఫ్రెండో ఒక బిజినెస్ మ్యానో అయితే ఎవరైనా బినామీ ఆస్తులు పెట్టుకుంటారు. లేకుండా అసలు అటువంటి దాంట్లో ఇప్పుడు వంశీ అనే వ్యక్తి మీద పెడతారనేది కూడా ఒక అవాస్తవం. ఎందుకంటే అదాని వచ్చి ఎక్కడైనా లేకపోతే రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా కానీ ఏ బిజినెస్లో డబ్బులు పెడతారు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువుల్లో పేర్ల మీద పెడతారు, కానీ సంబంధం లేని వ్యక్తుల మీద అలా రకంగా పెట్టరు కదా. అండ్ రెండోది, పరిటాల రవీంద్ర గారు ఎప్పుడూ అభినామి దీంట్లో ఇది ఏ రోజు ఇది కాలేదు. ఎప్పుడు చేసినా మేము క్లియర్గా బిజినెస్, మా కంపెనీస్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, మాకున్న ఆస్తులు మా పేర్ల మీద ఉన్నాయి. ఎక్కడ ఏమి వేరే వాళ్ళ మీద పెట్టి చేయాల్సినంత అవసరం కూడా నాకు తెలిసి ఏ రోజు ఏర్పడలేదు. లేదు కాదు ఉన్నాయి అంటే దయచేసి వాళ్ళు ఎవరో దాన్ని ఎవరో పాపం నాకు తెలియదు, నాకైతే తెలియదు. మళ్ళీ ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలానా దగ్గర ఆస్తులు ఉన్నాయని చెప్పి తెచ్చిచ్చినా కానీ ఆస్తి వస్తుందంటే ఎవడొద్దు అంటాడండి. అది మా నాన్న సంపాదించిన ఆస్తి అని చెప్తున్నారు కదా. అది తెచ్చిస్తే ఇన్ని కేసులు అయినా ఇంకొక కేసు పెడతాను, ఆస్తులు ఏదో నాకు కూడా ఇప్పిస్తే బాగుంటుంది. సార్ ముఖ్యంగా మీరు అంటున్న దాంట్లో అయితే మాత్రం మీ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు సార్. పరిటాల రవికి వంశీ, వల్లభనేని వంశీ బినామీ అనేది మీ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. కొంతమంది వెధవలు యూజ్లెస్ ఫెలోస్ కొన్ని మాట్లాడుతుంటారండి. అంటే ఇప్పుడు టీవీ డిబేట్స్లోకి వెళ్ళినప్పుడు రెండు రకాల మనుషులు ఉంటారు మాట్లాడేవాళ్ళు. ఒకరు పూర్తి నాలెడ్జ్తో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒకరు కేవలం ఏదో ప్రాబల్యం పెంచుకోవడానికో, ఎవరి దగ్గర మేలు పొందడానికో, మెప్పు పొందడానికో, లేకుంటే తను చేసే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి 10 మందిలోకి వెళ్ళిన తర్వాత దానిల గురించి వాళ్ళకి ఏదన్నా ఒక పేరు వస్తుందనే ఆలోచనతోనో కాంట్రవర్షియల్గా వాళ్ళు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది రెండో రకము, ఆ రకమే ఇది కూడా. సో కొంతమంది మాట్లాడుతూ అంటారు, ఆ మాటలేం మాట్లాడుతున్నారు, నేను కూడా విన్నాను. బాధించే విషయం ఏంటంటే మా పార్టీ వాళ్ళు కూడా ఆలోచన లేకుండా మాట్లాడడం అనే విషయము. రెండోది, పరిటాల రవీంద్ర గారి గురించి, ఆయన చేసిన పనుల గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకోకుండా ఈరోజు వాళ్ళని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి పరిటాల రవీంద్ర గారి చరిత్ర ఏంటంటే ఏం తెలియదు. ఏదో మనకు టీవీల్లోనో బయట ఉన్న ప్రచారాల్లో దాన్ని బట్టి మాట్లాడి చెప్పగలిగిన వాళ్ళే కానీ పూర్తిగా పరిటాల రవీంద్ర 30 ఏళ్ళు ఈ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంత తెలియని వాళ్ళు ఉంటారు. ఈ తెలియని వాళ్ళకి ఏముంటుందంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏదో బయటకు కాంట్రవర్షియల్ మాట్లాడుకుంటూ వాళ్ళ ఏదో ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు పరిటాల రవీంద్ర గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. దాంట్లో ఆయన పేరు వాడుకొని మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఆయన పేరు వాడుకొని వాళ్ళ స్వలాభానికి వాడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరితో మేము పోయి గొడవలు పెట్టుకోలేము. ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు చెప్పి మంచి జరిగింది చెప్పండి, ఆయన ద్వారా ఇక్కడ పార్టీకి కానీ జిల్లాకు కానీ ఎక్కడైనా ఎవరికైనా సరే జరిగిన మంచి గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి మంచిదే. ఈరోజు పరిటాల రవీంద్ర గారి పేరు కూడా ఏదైనా నిలబెట్టుకునే పరిస్థితి. పరిటాల రవీంద్ర గారు రేరని చెప్పి ఎవరు మాట్లాడరని చెప్పి రకంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అండ్ మేము కూడా దాని గురించి స్పందించకపోవడం కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇంతవరకు వచ్చినాక మేము అది కూడా మంచి పద్ధతి, మంచిది కాదేమో, మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందనుకుంటున్నాం. ఈ రోజున్న రాజకీయాల్లో వాస్తవంగా చెప్పాలంటే మేము కూడా కోపప్ కాలేకపోతున్నాం అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు కొత్త ట్రెండ్ ఏంటంటే చిల్లరగా మాట్లాడడము, ఉన్నవి లేనివి రూమర్స్, ఏడో కాఫీ షాపుల దగ్గర టీ షాపుల దగ్గర కూర్చుంటే మాట్లాడే రూమర్స్ ఏవైతే ఉంటాయో నిజాలు అబద్ధాలు అనేవి లేకోకుండా అవన్నీ మాట్లాడడము, ఇటువంటివన్నీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ పాలిటిక్స్ అనుకుంటా. నాకు తెలిసి అంత చిల్లరగా మేము కూడా రాజకీయాలు చేయలేకపోతున్నా. దాన్ని బట్టి నేను కూడా కోపప్ కాలేకపోతున్నాం ఈరోజు ఉన్న ప్రజెంట్ రాజకీయాలకు అనుకుంటున్నా. కానీ కొంతమంది ఎదవలు మాట్లాడతారు, కానీ పరిటాల రవీంద్ర గారు ఏంటి, ఆయనకి ఎందుకు ఇంత అభిమానం ఉందనేది కొద్దిమందికే తెలుసు, ప్రజలకి తెలుసు ఆయన చేసిన పనులు ఏంటో అనేవి. సో ఇవన్నిటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడు మీరైతే కూటమి ప్రభుత్వం అయితే కక్ష సాధింపు జరగదు అంటే గత ఎన్నికల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అచ్చెన్నాయుడు కావచ్చు, ఇటువంటి అరెస్టులన్నీ అక్రమ అరెస్టులు ఉండవని ఖచ్చితంగా ధీమాగా చెప్పగలరా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధిగా ముందుకు వెళ్ళాలంటే కక్ష సాధింపులు ఉన్నాయంటే అభివృద్ధి ముందుకు నడవదు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ నమ్మకం. ఆయన ఏదైతే నమ్ముతున్నారో ఖచ్చితంగా మేమందరూ కూడా అది నమ్ముతున్నాం. రాజకీయాలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీని హోల్డ్ చేసుకుంటేనే రాష్ట్రం ముందుకు పోతుంది అనేది గట్టిగా మేము కూడా నమ్ముతున్నాం. పార్టీ పవర్లో ఉంటేనే మేము ఏదన్నా సరే రేపొద్దున అభివృద్ధిని సాధించుకోగలుగుతాం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. సో రాజకీయాలు చేయడం అనేది కంపల్సరీ. బట్ స్టిల్ కక్ష సాధింపు ద్వారా వెళ్తే బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ
ఇట్లాంటివన్నిటికీ ఒక కంపెనీ ఎవడన్నా ఒకటి 10 రూపాయలు డబ్బులు పెట్టాలన్న చోట, అన్స్టేబుల్ లేకుంటే ఇటువంటి కక్ష సాధింపులు ఉన్న చోట ఎవడు డబ్బులు పెట్టాలనుకోడు. ఎందుకంటే ఎవ్రీవన్స్ హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి ఎక్కడో సమస్య ఉన్న చోట డబ్బులు పెట్టి ఇరికించుకొని రేపు పొద్దున ఏదైనా పొరపాటు అయితే మేము ఇబ్బంది పడాలనే ఆలోచన ఉండదు. సో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు మేజర్గా మన స్టేట్ ఇమేజ్ అనేది పాజిటివ్గా వెళ్ళాలి ముందుకి. స్టేట్ ఇమేజ్ నెగిటివ్గా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ తప్పులు చేసినప్పుడు రియాక్ట్ కాలేదంటే కూడా స్టేట్ ఇమేజ్ చెడిపోతుంది. ఈరోజు కక్షాదింపు అనేది ఎంత చెడుగా పోతుందో స్టేట్ ఇమేజ్ అనే దాని మీద, ఈవెన్ తప్పు చేసిన వాడిని శిక్షించట్లేదు వదిలేస్తున్నారంటే కూడా అంతే స్టేట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాని తగ్గట్టుగా ఆ కాన్సెప్ట్లో ముందుకు వెళ్తున్నారు. కానీ ఎవరినో వాళ్ళని పట్టుకుని లోపలే వీళ్ళని పట్టుకుని లోపలేయాలి, ఊరికి ఇబ్బంది పెట్టాలి, ఈ లేదు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా చిల్లరగా మాట్లాడిన వాళ్ళందరినీ మళ్ళీ ఇది చేయాలనే ఆలోచన, అంత దిగజార ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయరనుకుంటున్నాను. ఇది మొత్తం ఏదైతే పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి నేపథ్యం అక్రమం, ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లోకేష్ పాదయాత్రలో అది రెడ్ బుక్ అనే నోటీస్ అనేది ఏదైతే తప్పులు చేసిన వాళ్ళని నోటీస్ చేయడమే తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని కరెక్ట్ చేయడానికే ఉపయోగిస్తున్నారు తప్ప దాన్ని ఎక్కడ డివేట్ చేయట్లేదు అని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి నేపథ్యం. మరొక అంశం వల్లభనేని వంశీ అరెస్టు కూడా, ఏదైతే బినామీ అనేది కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బినామీ అనే దానికే అర్థం మాకు తెలియదు. ముఖ్యంగా మాకు ఎందుకంటే మా నాన్నగారు గతంలో వచ్చిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది, లేదంటే చరిత్ర తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి మీదే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అక్రమ అరెస్టులు అనేవి ఉండవు, దానికి తావు ఉండదు. చంద్రబాబు నాయుడుకి ఒకటే తెలుసు, అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే కాలంలో కూడా కక్ష సాధన చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవిడెన్స్తో కూడుకున్నటువంటి అంశాలతోనే వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో బినామీ అనేది మాత్రం అసలు మాకు పరిటాల రవి ఆ రకంగా వ్యవహరించలేదు, ఆ రకమైన వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఆ బినామీ అనే పదమే వాడాల్సిన అవసరం లేదు, అది తెలియక అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే అంశాలు అని చెప్పేసి పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.